కాలియా నేనే వెళ్ళు. కాలియానా? మీరు భయపడకండి రామకృష్ణ పండితులు గారు. ఇది కాలియా, ఈ గిడ్డంగికి కాపలాదారు. నన్ను గుర్తుపడుతుంది. ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళి గిడ్డంగిలో నివసిస్తున్న అన్ని విషమయ జీవ జంతువులకి సూచన ఇస్తుంది మనం అనుష్ఠానం కోసం వచ్చామని. ఏది కూడా మనకు హాని చేయదు. రండి. రామా, నువ్వు నన్నెందుకు తీసుకొచ్చావు? మరి నిన్ను ఇంట్లో వదిలేసి రావడం కుదరదు కదా. నోర్పోయి. రామకృష్ణ పండితులు గారు, మీరేమైనా అన్నారా? అయ్యో, నాకు అసలు ఊపిరి ఆడట్లేదండి. ఇంక నేనే మాట్లాడతాను. మనం ఇక్కడే అనుష్ఠానం చేద్దాం. భగవంతుడా, ఏమైంది? గబగబానా మళ్ళీ ఇక్కడికే వచ్చింది? రావడం కాదు, ఉన్నాయి గబ్బిలాలు. భయపడకండి. ఈ కబిలాలు ఈ భవనం పైకప్పుని ఆపుతున్నాయి. ఈ భవనపు పైకప్పు ఎంత పాడుపడిపోయిందంటే ఇది ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు. ఈ కబిలాలు పైకప్పుని సంభాళించి ఉంచాయి. రామా, నువ్వు ఆ పిశాచి నుండి నిన్ను రక్షించుకుంటావా లేక పాడుపడిన పైకప్పు నుండా? ఈ గబ్బిలాలకు నచ్చకపోతే ఇవి ఎగిరిపోతాయి. ఇక నేను నువ్వు పైకప్పు కింద కూరుకుపోతాం. నన్ను ఇంకా భయపెట్టకు బంధు. నోర్మోయ్. సోం సోం చాముండాయ్. రామకృష్ణ పండితులు గారు, మీరు మీతో మాట్లాడుకుంటున్నారా? లేదు 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 లేదు. ఒకవేళ మీకు కబుర్లు చెప్పాలనిపిస్తే నాకు చెప్పండి. నేను నా ప్రేత శిష్యుడు ఒకరిని పిలుస్తాను. అతనికి కబుర్లు చెప్పడం బాగా అలవాటు. ఏమిటండి మీరు? ప్రేతాలను ఏమన్నా పెంచుతున్నారా ఏమిటి? అలాంటి పనులు ఏమి చేయకండి. లేదు లేదు లేదు, నాకు అలాంటి అవసరం ఏమీ లేదు. రామకృష్ణ పండితులు గారు, అనుష్ఠానానికి ఏర్పాట్లు చేద్దామా? దీంతో ఏం చేయమంటారు? దీంతో ఈ స్థానాన్ని శుభ్రం చేయండి. అక్క అక్క, ఒక విషయం చెప్పండి. ఈ వివాహం తర్వాత పురుషుడి మెదడులో అంతలా ఏం మార్పు వస్తుందని అతనికి అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది? ఇప్పుడు అది నేను ఎలా చెప్పగలను గోవిందు? నేను స్త్రీని కదా. మీరెలా చెప్పగలరు? అది వివాహం తర్వాత నీకు స్వయంగా తెలిసిపోతుంది. నిజం చెప్పావక్క. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వివాహం చేసుకోవడానికి. గోవిందు, వివాహమా? ఎందుకు అనవతలంగా కంగారు పడతావు? అతను ఎలాగో తెలిగి వెనక్కి వస్తాడు. అయినా కూడా తననికి ఎవరు వివాహం తెచ్చుకుంటారు? ఏం లేదు, ఏం లేదు. ఎముకలు మనిషి పుర్రె. సోం సోం చాముండాయ విచ్చే. నిమ్మకాయ. రామకృష్ణ పండితులు గారు, చెప్పండి. నిమ్మకాయలో లవంగం గుచ్చి ఉంచడం వల్ల క్రిమికీటకాలు దూరంగా పారిపోతాయి. అలాగా బాబా? నారింజ పండులో ఎలక్కాయ గుచ్చి చూడొచ్చు కదా. ఏమో పిశాచి పారిపోతుందేమో. మీరు వేళాకోళం బాగా చేస్తారు. బాబా, ఏం చేస్తున్నారు మీరు?
ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గు నుండి బయటకు రాకండి. అంటే నేను ఈ ముగ్గులోనే ఉన్నంత వరకు సురక్షితంగానే ఉంటాను కదా? లేదు, అలాగా? ఏమిటి? మర్రి చెట్టు కర్రలు దొరకనందువల్ల ఈ రక్షణ సరిహద్దు పూర్తి చేయడం కుదరలేదు. కానీ మీరు కంగారు పడకండి, భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. ఇప్పుడు ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు. భగవంతుడా, ఇప్పుడు నువ్వే నన్ను రక్షించాలి. భయపడకండి, ఆ పిశాచికి ఈ ముగ్గు గురించి ఏ విషయమూ తెలియదు. మీరు దానికి తెలియజేసేంత వరకు. అలాగే అలాగే అలాగే. అలాగే గుర్తు పెట్టుకోండి, ఆ పిశాచి మీకు అనేక రకాలైన ప్రలోభాలకు గురి చేస్తుంది. వేషం మార్చుకుని కూడా వస్తుంది. అయినా కూడా మీరు ఈ ముగ్గు నుండి బయటకు రాకూడదు. కానీ బాబా, మీరు నాకు ఒక్క విషయం చెప్పండి. ఒకవేళ నేను అనుష్ఠానం సమయంలో ఈ ముగ్గులోనే నిలబడి ఉండాలంటే మీరు నన్ను ఇక్కడికి అసలు ఎందుకు తీసుకొచ్చారు? బాబా, బాబా, ఇదిగో బాబా, ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యో నేను తీసుకోండి. ఆహా, ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ఇక్కడే నిలబడి కర్ర పట్టుకుని ఉండి దీంతో మీకు రక్షణ కల్పించాలి, అంతేగా? కాదు, అనుష్ఠానం సమయంలో నేను కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ ఉంటాను. కానీ చదివే సమయంలో అప్పుడప్పుడు వివసుండైపోయి నిద్రలోకి వెళ్ళిపోతాను. మీరు చేయవలసిన పని కేవలం ఒక్కటే. ఒకవేళ నేను చదివే సమయంలో నిద్రలోకి పోతే నన్ను ఈ కర్రతో లేపండి. బాబా, ఇవేమిటి? ఇవి కూడా మీ రక్షణ కోసమే. ఈ మట్టి బొమ్మలా? ఇవి మట్టి బొమ్మలు కాదు, ఇవి మన యోధులు. అనుష్ఠాన సమయంలో పిశాచి యొక్క అదృశ్య అనుచర ప్రేతాలు మీకు హాని కలిగించడానికి వస్తాయి, కానీ మీరు వాటిని చూడలేరు. కానీ నా యోధుల దగ్గర ఏమీ దాగలేదు. ఇవి వాటిని చూడగల సమర్థత కలిగి ఉంటాయి. అయితే ఇవి ఆ అదృశ్య ప్రేతాలని సంహరిస్తాయి. మంచిది మంచిది. రామకృష్ణ పండితులు గారు, చెప్పండి. నేను అనుష్ఠానం ప్రారంభిస్తున్నాను. అలాగే. సోం సోం చాముండా. మరొక్క విషయం, ఇదిగో శనగలు. అయ్యో వద్దొద్దు బాబా, ఈ సమయంలో భయం కారణంగా నా కడుపులోకి ఏమీ వెళ్ళదు. ఇవి మీకోసం కాదు. అనుష్ఠాన సమయంలో ఒకవేళ వెంకటపతి సూర్యారావు మీ దగ్గరకు వస్తే ఈ శనగలు అతని నోటిలో వేసేయండి. అదేంటంటే అతనికి ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఇదిగో. కానీ బాబా, ఈ వెంకటపతి సూర్యారావు అంటే ఎవరు? నా సహాయకుడు. లామా ఇప్పటి వరకు రాలేదు. అయ్యో, తెల్లవారేసరికి వచ్చేస్తాడు. రాత్రి కదా, చీకట్లో అడవి దాటుకొని తిరిగి ఇంటికి రావడానికి భయపడుతూ ఉండొచ్చు. ఏదైనా చెట్టెక్కి కూర్చునుంటాడు. కానీ అత్తయ్య, ఈయన ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదా. అయ్యో, నువ్వు కంగారు పడకు, వాడొచ్చేస్తాడు. సరే. కానీ అత్తయ్య, చాలా రాత్రి అయిపోయింది, నాకు కంగారుగా ఉంది. అయినా బహుశా ఏదైనా ప్రమాదంలో ఇరుక్కోలేదు కదా. భూత ప్రేతాల నీడ నుండే వాడు మైళ్ళ దూరం పారిపోతాడు. కానీ అత్తయ్య, తెల్లవారే వరకు నేను అనవసరంగా అనుమానిస్తూనే ఉంటాను. దానికన్నా మంచిదేంటంటే మన ఇద్దరం స్వయంగా ఆయన్ని వెతకడానికి వెళ్దాం. సరే, వెళ్దాం.
చాముండాయ. బాబా 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 ఇదిగోండి బాబా బాబా ఏమైంది? బాబా చూడండి, ఈ కాగడ దానికదే గాల్లో ఎగురుతుంది. భయపడకండి, ఇది రుంజుం, రుంజుం ఎవరు? నా శిష్యుడు. అదేమిటి? ఇతను మొదటి వ్యక్తి. ఇతన్ని పిశాచి మృత్యు ఓడిలోకి పంపించింది. రుంజుం, పద ఇక్కడి నుండి వెళ్ళు. నన్ను అనుష్ఠానం పూర్తి చేయి నీవు. వెళ్ళు, వెళ్ళు, షు, షు, వెళ్ళు, షు, వెళ్ళు. సోం సోం చాముండాయ విచ్చే. గోవింద్ గోవింద్ అడవిలో ఎవరైనా వెనక నుండి పిలిస్తే ఎవరు వెనక్కు తిరిగి చూడకండి. వెనక్కి తిరగకూడదు, తిరగకూడదు. భగవంతుడా, గోవింద్ నన్ను కలవాలని ఉత్సుకతతో ఉన్నాడు. గోవింద్ ఏమైంది? నేను చెప్పేది విను. గోవింద్ బాబా 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 లేవండి బాబా, నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి బాబా, లేవండి బాబా. చంపేశారు. రామకృష్ణ పండితులు గారు ఇంత గట్టిగా ఎందుకు దాడి చేశారు? క్షమించండి క్షమించండి బాబా. తర్వాతి సందర్భంలో కర్రతో నెమ్మదిగా కొట్టండి. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? అదిగో చూడు చూడు. రామకృష్ణ పండితులు గారు, నేనేం చెప్పాను? అయ్యో బాబా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు నా పేరే గుర్తు రావడం లేదు. ఇంకా మీరు చెప్పింది ఏం గుర్తుంటుంది చెప్పండి. ఇతను వెంకటపతి సూర్యారావు. శనగలు అడగడానికి వచ్చాడు. ఇతనికి శనగలు ఇవ్వండి. ఏమిటండి ఇది? శనగలు అడగడానికి ఎవరైనా ఇలా వస్తారా? ఇదిగో తిను. ఇతను మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఇతని నోటిలో ఒక శనగ వెయ్యండి. నేను అనుష్ఠానం ప్రారంభిస్తాను. సరే. సోం సోం చాముండాయ విచ్చే. అయ్యో, వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. గోవింద్ ప్రియతమా, నేను మీ అనంతని. నువ్వు నా నుండి ఎందుకు పారిపోతున్నావు? అది అది బాబా చెప్పారు. అది ఎవరు పేరు పెట్టి పిలిచినా వెనక్కి తిరిగి చూడొద్దని. కానీ ప్రియతమ నా పేరు కాదు కదా. అయితే నేను వెనక్కి తిరిగి చూడొచ్చు. అనంత లక్ష్మి, నువ్వు నన్ను చూసి ఎందుకు పరిగెత్తావు? అది నేను చెప్పేది అర్థమైంది. నేను నిన్ను ఇక్కడ గిడ్డంగిలో కలవడానికి పిలిచాను కదా, అందుకే నువ్వు ఇక్కడికి రావడానికి ఉత్సుకతతో ఉన్నావు. లేదు. ఇంత ప్రేమ, ఇంత గౌరవమా? నేను నిన్ను పొంది ధన్యురాలయ్యాను ప్రియతమా. అనంతలక్ష్మి, నేను వివాహం చేసుకోవాలి. ఆ, నేను కూడా. నిజమా? ఆ కానీ ప్రియతమా, వివాహం కోసం అమ్మాయి అవసరం ఉంటుంది.
అలా అయితే నీ దృష్టిలో అలాంటి అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు లేదు. ఏంటి? అలా అయితే నేనెవరు? మీరు మర్చిపోయారా? మీరు అనంతలక్ష్మి. ఆ, అలాగే ఒక అమ్మాయిని కూడా. అయితే నువ్వు అమ్మాయివి కాదని నీతో ఎవరన్నారు? నువ్వొక చాలా అందమైన అమ్మాయివి. అనంతలక్ష్మి, నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను ఈ రోజు వరకు ఎప్పుడు వివాహం చేసుకోలేదు కదా, అందుకే వివాహం విషయంలో నేను కొంచెం భయపడుతున్నాను. నువ్వు అనవసరంగా ఎందుకు భయపడుతున్నావు? వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. వివాహం తరువాత పురుషుడి జీవితం సుఖమయమైపోతుంది. ఆ, నువ్వు చెప్తున్నావంటే నిజమే అయి ఉంటుంది. నువ్వు వివాహం చేసుకున్నావా? ఆ, నువ్వేం మాట్లాడుతున్నావు గోవింద్? నేనింకా అవివాహితురాలే కదా. అయితే వివాహం విషయంలో నీకు ఇంత సమాచారం ఎలా లభించింది? ఎందుకంటే నేను చాలా వివాహాలు చూశాను. వివాహం తర్వాత పురుషుడికి ఒక జీవిత భాగస్వామి లభిస్తుంది. ఆమె తనని జాగ్రత్తగా చూసుకుంటుంది, అతనికి వేడి వేడి భోజనం పెడుతుంది, అలాగే సుఖదుఖాల్లో అతనికి తోడుగా ఉంటుంది, అలాగే అవసరం వచ్చినప్పుడు అతన్ని రక్షిస్తుంది కూడా. అయితే నాకు అలాంటి అమ్మాయి ఎప్పుడు దొరుకుతుంది? నీకు లభించడం జరిగింది. ఆ, నాకు అమ్మాయి లభించిందా? కానీ నాకు తెలియనే లేదు. ముందు చూడాలి, అప్పుడే కదా తెలుస్తుంది. ఎవరిని చూడాలి అనంతలక్ష్మి? నన్ను. కానీ నిన్ను చూడడం వల్ల నాకు వివాహం కోసం అమ్మాయి ఎలా లభిస్తుంది? ఆ, ఎందుకంటే ఆ అమ్మాయిని నేనే. నువ్వా? నేనే. అలా అయితే నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా? హా, మరైతే ఇంత సమయం నుండి నేను నీకు ఇంకేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను? ఆ, నాకు అర్థం చేసుకోవడానికి ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? ఎందుకంటే నీ మెదడు ఒక చీకటి నూతిలో పడిపోయింది. దానికి వెలుగు అవసరం ఉంది. ఆ, అయితే దాని వివాహమే ప్రకాశవంతంగా చేయగలదు కదా? ఆ, నాకు తెలుసు, బావగారు కూడా అలాగే చెప్పారు. ప్రకాశం అవసరం ఉంది. అటు చూడు, ఏంటి? వెలుగు. ఆ, అక్కడుందా? ఆ, వెళ్దామా? ఆ, వెలుగు. మొదటిసారి ఇలాంటి పొరిని చూస్తున్నాను. మరణించాక కూడా శనగలు తింటోంది. బహుశా పిశాచ అనుచరులు వచ్చినట్టున్నారు. అయ్యో బావగారు, మీరా? ప్రణామాలు బావగారు, ప్రణామాలు. గోవిందు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తనెవరు? అనంతలక్ష్మి. అయినా మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అయ్యో బాబోయ్. బాబా, ఇదిగోటి బాబా. అయ్యో, ఈయన మరలా నిద్రపోయినట్టున్నారేమిటి? బాబా, ఏంటి? బాబా, నా బావమరిది గోవింద్ వచ్చాడు. మూర్ఖుడిలా చేయకు. ఇతను నీ బావుమరిది గోవింద్ కాదు. ఇతను చెప్పే మాటలు నమ్మకు. కానీ కొంచెం ఆలోచించు రామకృష్ణ పండితులు. మనం అనుష్ఠానం ఇక్కడ ఈ పాడుబడ్డ భవంతిలో చేస్తున్నామన్న విషయం నీ బావుమరిదికి ఎలా తెలిసింది? చెప్పాలంటే ఇది రహస్యంగా ఉంచాము. ఆఖరికి ఇది మీకు కూడా తెలియదు మనం ఈ అనుష్ఠానం ఇక్కడ చేయబోతున్నామని. సరిగ్గా చెప్పారు. ఇదిగో గోవిందు, నీకెలా తెలిసింది మేము ఇక్కడ అనుష్ఠానం చేస్తున్నామని? నాకెక్కడ తెలుసు? మరి ఇక్కడికి ఎలా వచ్చావు? నడుచుకొని బావగారు. అదే అడుగుతున్నాను మహానుభావా. ఇక్కడ అనుష్ఠానం చాలా రహస్యంగా చేస్తున్నప్పుడు నువ్వు సరిగ్గా ఇక్కడికి ఎలా వచ్చావు? అదే, మేము వెలుగు చూసాం కదా, మేము వెలుగు చూసి ఇక్కడికి వచ్చాము. కబుర్లు ఆపండి రామకృష్ణ పండితులు గారు. ఇక్కడ నా అనుష్ఠానానికి ఆటంకం కలుగుతోంది. క్షమించండి బాబా, క్షమించండి. బహుశా
ఈ యోధులు గుర్తుపట్టారనుకుంటా. ఇతను తప్పకుండా ప్రళయనాథే అయి ఉంటాడు. నన్ను భ్రమింపచేయడానికి వచ్చాడు. ఇదిగో ఇదిగో ప్రళయనాథ్, నువ్వు నన్ను మోసం చేయలేవు, ఇప్పుడే చెప్తున్నాను విను. ప్రళయనాథ్ ఎక్కడున్నాడు బావగారు? ముందుకు రావద్దు, నీకే చెప్పేది. ప్రళయనాథ్ బాబా, ఇదిగోండి బాబా. అయ్యో బాబా, లేవండి బాబా. బావగారు, ఇదిగో దూరంగా ఉండు, ముందే చెప్పాను నీకు దూరంగా ఉండమని. బాబా బావగారు, అతను నిద్రపోయాడు. ముందుకు రావద్దు బాబా. అయ్యో బాబా. బావగారు, ఏంటి మీరు? ఇదిగో దుష్ట ప్రళయనాథు, నువ్వు ముందుకు రావద్దు. ఇది బాబా కాలబైలు వారు తయారు చేసిన రక్షణ కవచం. దీని లోపలికి నువ్వు ప్రవేశించలేవు. అలా అయితే మీరే రండి బావగారు. ఏ, నేను రాను. ఎందుకు రావాలి? కర్ర తీసుకోవడానికి. అక్కర్లేదు బాబా. ఇదిగోండి బాబా, లేవండి బాబా. ప్రళయనాథ్ నాకు సమీపంగా వచ్చేస్తున్నాడు, మీరు త్వరగా లేవండి. బావగారు, సరే మీరు రాకండి. మీరు కర్రతో ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలుసు. నేను మీకు సహాయం చేస్తాను. బాబా, అయ్యో, చంపేశారు బాబోయ్. ఓ, చంపేశారు. నేను కాదు నేను కొట్టలేదు బాబా. ఇదిగో ఈ ప్రళయనాథే మా బావమరిది రూపంలో వచ్చి మిమ్మల్ని కొట్టాడు. దుష్ట ప్రళయనాథ్, ఇప్పుడు నీ అంతం దగ్గరకు వచ్చేసింది. అనుష్ఠానం పూర్తయ్యే వరకు నువ్వు నాకు బందీగా ఉంటావు. ఇక అనుష్ఠానం పూర్తయిన తరువాత నువ్వు నాకు సేవకుడివి. నేనిప్పుడే ఈ క్షణమే నిన్ను రక్షణ కవచంలో బంధిస్తాను. సోం సోం చాముండాయ. గోవింద్, 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 నువ్వు బాగానే ఉన్నావు కదా? గోవింద్, బాగానే ఉన్నావు కదా? ఏమైంది గోవింద్? లామా ఎక్కడ లేదు. లేకపోతే భయంకరమైన శబ్దాలు విని లామా భయపడి వెళ్తే వాళ్ళు. ఏ చెట్టు మీద దాక్కున్నారో తెలియడం లేదు అత్తయ్య. ఆయన వెతికి సగం రాత్రి గడిచిపోయింది. లామా నిద్రపోతున్నాలనిపిస్తుంది. మళ్ళీ కొంచెం పెద్ద శబ్దాలు చేద్దాం. ఇప్పుడు చెప్తాను. కాపాడండి మమ్మల్ని కాపాడండి. అత్తయ్య, కాపాడండి, ఆయన నన్ను మొత్తం ఆ కాపాడండి. పవిత్రుడి నుంచి వస్తుంది. ఎవరైనా రండి, నన్ను ఆయన చెట్టు మీద కాదు, కాపాడండి. అయితే ఆ పాత పవిత్రుడు దాక్కుని ఉన్నాడు. పదండి. నేనెవరిని వదిలిపెట్టను. గోవింద్, గోవింద్, నువ్వు బాగానే ఉన్నావు కదా? అనంత, నువ్వు నిజంగానే నన్ను రక్షించావు. నువ్వు నా భార్య అవ్వడానికి అర్హురాలివి. ఈ ప్రళయనాథ అనుచరులు అత్యంత శక్తివంతులు. ఇతని మీద నేను మంత్రించిన పొగ ఎటువంటి ప్రభావం చూపలేదు. బావగారు, మీరు నన్ను ఎందుకు నమ్మడం లేదు? ఇలా చూడు, ఒకవేళ నువ్వు నా బామ్మర్ది గోవిందువే అయితే ఆ అమ్మాయిని తీసుకొని ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో. నా ఆజ్ఞ పాటించు. తమరి ఆజ్ఞ బావగారు. ప్రణామాలు. ప్రణామం. పదనంతా. ప్రళయనాథ అనుచరురాలు ఈ మంత్రగత్తె ఎంత అధిక శక్తిమంతురాలు. కానీ నా యోధులు తమ ప్రాణాలిచ్చి మనల్ని రక్షించారు. కాలభైలు బాబా ఈ మీ త్యాగాన్ని వ్యర్థంగా పోనివ్వడు. కానీ ఇలా చూడండి బాబా వారు, ఒకవేళ అతను ప్రళయనాథే అయితే నా మాట విని ఎందుకు వెళ్ళిపోయినట్టు? రామకృష్ణ పండితులు గారు, ప్రళయనాథ్ చాలా తెలివైనవాడు. అతను మీ నమ్మకాన్ని గెలుస్తున్నాడు. అతను మరలా వస్తాడు.
ఇక మనం వెంటనే ఈ అనుష్ఠానం పూర్తి చేయాల్సి ఉంటుంది. బాగుంది. బాబా బాబా వెళ్తూ వెళ్తూ ఆ కర్ర నా చేతిలో పెట్టి వెళ్ళిపోరా. ఇక కర్ర అవసరం ఉండదు. ఇక నేను నిద్రపోను. అలాగే. సోం సోం చాముండాయ. ఇది బావగారి ఆజ్ఞ. వారి ఆజ్ఞని పాటించి తీరాలి, లేకపోతే నేను ఆ బాబా సంగతి. గోవింద్, మనం వెంటనే దాక్కోవాలి. ఆ? ఎందుకు? పరిగెత్తు. ఏమైంది? అయ్యో, ఇది శారద అక్క ఇంకా అత్తయ్య. గుండప్ప కూడా వచ్చాడు. నేను ఇప్పుడే వస్తాను. అయ్యో వద్దు గోవింద్. ఆ? పద పద. నువ్వు రామా, ఈ బాబా మరలా నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏమిటి? రాత్రిలో ఆఖరి భాగం గడిచిపోయింది. ఇతను నిద్రపోతూ ఉంటే అనుష్ఠానం ఎలా పూర్తవుతుంది? బంధు కర్ర కూడా బయట పడిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి తెచ్చుకో. లేదు లేదు, పిచ్చా ఏమిటి? బాబా ఈ ముగ్గులోంచి బయటికి వెళ్ళొద్దని చెప్పారు కదా. రామా, నువ్వు కర్ర తెచ్చుకున్నంత వరకు బాబాను ఎలా లేపుతావు? ఆయన బాబా లేవకపోతే అనుష్ఠానం పూర్తవదు. కొంచెం ధైర్యం చెయ్యి. ఈ ముగ్గు నుండి నువ్వు బయటకెళ్ళు రామా. అలాగే. ఇదేమిటి? అమ్మా శారదా గుండెపోచ్చారు. కాదు రామా, పిశాచి ఇంకా దాని సేవకులు వీళ్ళు నిన్ను భ్రమింప చేయడానికి వచ్చారు. వినలేదా వాళ్ళు ఎలాంటి విచిత్రమైన శబ్దాలు చేస్తున్నారు? బాబా బాబా లేవండి. బాబా పిశాచి మరలా వచ్చేసింది, లేవండి. బాబా బాబా. వీడు నిజంగానే అనుష్ఠానంలో కూర్చున్నాడు. మరి ఇంకేమిటి? ఇంకెక్కడ కూర్చుంటాను? మీకు ఇది తెలుసా? మేము మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతికాం. ఎందుకు? నా ప్రాణాలు తీయాలనే? లేదు లేదు, మీరేమనుకున్నారు? మేము మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తామా? లామా, నేను నీ మిత్రుల్ని. నేను ఒంటరిగా ఎలా వదిలేను? ఆహా, ఎంత మంచి మిత్రుడో. మరి నిన్ను నాతో పాటు రమ్మని చెప్పినప్పుడు ఎందుకు రానన్నావు? నేనెప్పుడు కాదన్నాను? నేను రావడానికి సిద్ధంగానే ఉన్నాను. ఈ బాబానే వద్దన్నాడు. సరే సరేలే, ఇక్కడ నుంచి వెళ్ళండి. ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి? చెప్పండి. మీకు సహాయం చేయడం కోసం. నాకు మీ సహాయం ఏ రకంగానూ అవసరం లేదు. వెళ్ళండి ఇక్కడ నుంచి. ఒక్క క్షణం, మీకు ఎలా తెలిసింది అనుష్ఠానం ఇక్కడ ఈ భవంతిలోనే జరుగుతుంది అని? మాకు మీ అరుపు వినిపించింది. నన్ను ఎగతాళి చేస్తున్నావా? నేను నీ కుట్రల్ని బాగా అర్థం చేసుకోగలను. నేను నీ మాటలకి పడబోయేది లేదు. రామా, ఇలారా. శాంతించు మోసగత్తె. మోసగత్తెరా? సొంత తల్లితో ఎవరైనా ఇలా మాట్లాడతారా? నువ్వు పెద్ద మంత్రగత్తెవి, నోరు మూసుకో. మంత్రగత్త? నేను మంత్రగత్తెరా? అత్తయ్య చూడండి, తీయండి. ఏంటి? కర్ర
మంత్రగత్తెవి ఇవో మోసగత్తె. మీ సంగతి నాకు బాగా తెలుసు. మీ నిజ స్వరూపం నాకు తెలియదు అనుకున్నారా? రామా, నీ మనసులోని ఉక్రోషం అంతా చూపించు. ఈ రోజు అవకాశం దొరికింది. పిశాచి ఇంకా దాని అనుచరులు అమ్మ శారద గుండప్ప రూపాలు ధరించి వచ్చారు. నువ్వు వీరిని అమ్మ శారద గుండప్ప అనుకొని ఎంత తిట్టాలనుకున్నావో తిట్టేసేయ్. ఈ రోజు నీకు అవకాశం దొరికింది. దీన్ని వదిలిపెట్టుకు రామా. సరిగ్గా చెప్పావు బంధు. లామా, నేను నీ మిత్రుడిని, గుండప్పని. నోర్మోయ్, నువ్వు గుండప్పవి కాదు, నువ్వు గూండావి. గూండావి, పెద్ద గూండా. అమ్మా, లామా నన్ను గుండా అన్నాడు. మేము మీతో పాటు రానంత మాత్రాన మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఇదేం బాగోలేదు. నా ఇష్టం, నా నోరు నాకు ఏదనిపిస్తే అది మాట్లాడతాను. నీకెందుకే అబద్ధాల పుట్ట? పెళ్లికి ముందేమో నన్ను రాజా ప్రియతమా అనేదానివి. పెళ్ళైన తర్వాతేమో చేతిలో సంచి పెట్టి వెళ్ళి సరుకులు తీసుకుని రా అంటున్నావు. పాపం నా భర్త దర్బారులో పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంతో కష్టపడి వస్తున్నాడే. ఇంత శ్రమపడి కుటుంబం కోసం డబ్బులు సంపాదిస్తున్నాడు అని ఆలోచించావా? నేను సంపాదిస్తున్న డబ్బునంతా ఆభరణాల పేరుతో మొత్తం తగలేస్తున్నావు నువ్వు. ఇంటి పనులేమి సరిగ్గా చేయవు, నాకు సమయానికేమో భోజనం పెట్టియవు, ఆఖరికి భాస్కర్ని కూడా సరిగ్గా చూసుకోవు. నాన్న, కొంచెం ఓపిక పట్టి మాట్లాడండి. చూసుకోండి, మీరు అదుపు తప్పుతున్నారు. రామా, నాకు కోపం తెప్పించుకో, లేకపోతే నేను నిన్ను ఇక్కడే వాయించేస్తారు. నీకు అంతకన్నా మరేమొచ్చు? ఎప్పుడు చూడు నీ కర్రతో పెత్తనం చేస్తుంటావు. ఇంట్లో ఉన్న లడ్డూలన్నీ ఒక్కదానివే మింగేస్తావు. అరే ఒక్కగానొక్క కొడుకే పాపం 1-2 లడ్డూలు తింటాడని ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఒక్క లడ్డు కోసం అమ్మకి నా అవమానం. అత్తయ్య, ఇప్పుడైనా తీయండి కర్ర. అత్తయ్య, తీయండి. ఏమిటమ్మా అక్కడి నుంచోని కర్ర సాము చేస్తున్నావేమిటి? నీకు దమ్ముంటే లోపలికి రా. లోపలికి వచ్చే ధైర్యం ఉందా నీకు? రా రా రా, వచ్చి కొట్టు. అత్తయ్య, అత్తయ్య, ఆయన ముగ్గులోకి పిలుస్తున్నారు. అక్కడికి పిలవడంలో ఏదో రహస్యం దాగి ఉన్నట్టుంది. వెళ్ళకండి. ఏమైంది? అక్కడే ఎందుకు ఆగిపోయావు? రా రా, ముగ్గులోకి వచ్చి నన్ను కొట్టు. రా. మేము లోపలికి రావడం కాదు, మీరు బయటికి రండి. చూడండి, భాస్కర్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాడు. వచ్చి వాడిని ఎత్తుకోండి. వాడిని ముద్దు చేయొచ్చు కదా. భాస్కర్ వద్దు రామా, వద్దు. పిశాచి నిన్ను ప్రలోభ పెడుతుంది. బయటకెళ్ళకు. నేనేం రాను. శారద, నాన్న పిలక నాన్నని ముగ్గు నుండి బయటికి రాకుండా ఆపుతుంది. అత్తయ్య, మనం ఎలాగైనా మభ్య పెట్టి ఇన్ని తీసుకెళ్లిపోదాం. అక్కడ సరిచేద్దాం. రామా, పద, నాతో పాటు ఇంటికి పద. అక్కడ నేను నీకు లడ్డూలు కూడా ఇస్తాను. లడ్డూలు కూడా ఇస్తానంట. నీ లడ్డూలు నాకేం అవసరం లేదు. నేను ఈ అనుష్ఠానం పూర్తి చేసే వస్తాను. ఇక్కడ అనుష్ఠానం ఎక్కడ జరుగుతుంది? ఈ బాబా నిద్రపోతున్నాడు కదా. బాబా నిద్రపోతున్నారు అనుకుంటున్నారా? ఆయన తీవ్రమైన ధ్యానంలో ఉన్నారు. ఈ రోజు ఎలా అయినా అనుష్ఠానం పూర్తయ్యే తీరుతుంది. లేదు లేదు, అత్తయ్య నిజం చెప్తున్నారు. ఈ బాబా నిద్రపోతున్నాడు. చూడండి చూడండి. అయితే లేపండి. ఏం లేపాలి? బాబాని లేపండి. ఇంత బల్లు వ్యక్తిని ఎలా ఎత్తుకోగలం? ఇదిగో గంటల కుమారా, నేను ఎత్తుకొని పొమ్మని చెప్పడం లేదు, ఆయన నిద్ర నుంచి లేపమంటున్నాను. మాంత్రికులు ఎక్కువగా కోప స్వభావం కలిగి ఉంటారు. ఏమో నిద్ర నుంచి లేచి నిన్ను శపిస్తారేమో. నేనేం లేపను. సరే అయితే లేపకండి. నా కోసం ఓ పని చేయండి. అక్కడ ఒక కర్ర పడుంది కదా, అది తీసుకొచ్చి నాకు ఇవ్వండి. నేనే ఆయన్ని లేపుకుంటాను. ఏయ్, నువ్వు బయటకు వస్తావా రావా? శారదా, అలా నేను అనడం లేదు. ఆ మాటలే నావి. కోపం అత్తయ్యది కాదు. సరే సరే, ఏం పర్వాలేదు. ఈ ముగ్గులని కూర్చునండి, మేము వెళ్తున్నాం. వెళ్ళు వెళ్ళు. ఎవరైనా నిన్ను పిలిచారా ఏమిటి? వెళ్ళు. మేము మీ మీద మహారాజు గారికి ఫిర్యాదు చేస్తాము. ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. పో ఇక్కడ నుంచి, ముందు పో ఇక్కడ నుంచి. వెళ్ళు.
పనికి మాలోడా నన్నేమో తిట్లు తిడుతున్నావు, కానీ మనిషి పుర్రెకి శనగలు తినిపిస్తున్నావా? ఇతని పేరు వెంకటపతి సూర్యారావు. ఇతను నా మిత్రుడు తెలుసా? కానీ మీ అందరికి మాత్రం కాలుడు కాలుడు. హా? అలా అంటావా? ఆ, ఇదిగో మా ప్రళయం ఇక్కడుంది, ఇలా మట్టిలో కలిసిపోయింది. అయ్యో వెంకటపతి వెంకటపతి సూర్యారావు లేగు లేగు. వెంకటపతి సూర్యారావు గారు లేవండి. ఇదిగోండి బాబా, బాబా లేవండి బాబా. ఏమిటి నిద్రపోతారు? ఏమైంది? అయ్యో ఏమిటి ఏమైంది ఏమైంది అంటారు? చూడండి, పిశాచ్ వచ్చి మీ మిత్రుడిని ఏం చేసి వెళ్ళిపోయిందో. ఏం చేసింది? ఇదిగో మీ మిత్రుడు వెంకటపతి సూర్యారావుని చంపేశారు. కళ్ళు తెరువు మిత్రమా, కళ్ళు తెరువు నా మిత్రమా, కళ్ళు తెరువు. నువ్వు నా మనసు ఇంకా మెదడులో ఎప్పటికీ అమరుడై ఉంటావు. నేను ఎప్పుడు శనగలు చూసినా కూడా నువ్వు ఎల్లప్పుడూ నాకు గుర్తు వస్తావు. పాపం. రామకృష్ణ పండితులు గారు, ఇప్పుడు మన అనుష్ఠానం పూర్తి అవబోతోంది. ఈ రోజు రాత్రి ఆ పిశాచి విషయంలో కాళరాత్రి. ఆ, ఇదిగోండి బాబా. బాబా ఏమనుకోకుండా కొంచెం ఆ కర్ర నాకు తెచ్చిస్తారా? ఇప్పుడు ఇక కర్రావసరం ఉండదు. నేను ఇక నిద్రపోను. మీరు ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పారు, కానీ నిద్రపోయారు కదా. ఏదో అలా జరిగిపోయింది, కానీ ఇప్పుడు అలా జరగదు. మంచిది. సోం సోం చాముండాయ విచ్చే. బాబా ఇదిగోండి బాబా. బాబా ఓ కాలబైలు బాబా. అయ్యో ఈయన మళ్ళీ నిద్రపోయారేమిటి? కర్రేమో అక్కడుంది. ఇదిగోండి బాబా. భగవంతుడా, నేను ఇలా ఇరుక్కుపోయానేమిటి? రమా, ముగ్గులో నుండి బయటికి వెళ్ళకు. బంధు, బాబాని మనం లేపి తీరాలి, లేకపోతే అనుష్ఠానం పూర్తవ్వదు. అంతా వ్యర్థం అయిపోతుంది. అయితే త్వరగా వెళ్ళు. బాబా 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 లేవండి బాబా. వీటను చంపేసేటట్టున్నాడు. లేవండి బాబా. రుంజు రుంజు రుంజు, బాబాని నిద్ర నుంచి లేపు. బాబాని నిద్ర నుంచి లేపు.
శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి శుభోదయం మహారాజా. ఏమిటి విషయం గురుదేవా? తమరు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మహారాజా అది నా ధర్మపత్ని వరుణమాల పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక మీకు తెలుసు కదా మహారాజా, మా చెల్లెలు అనంతలక్ష్మి మా ఇంటికి వచ్చింది. కూర్చోండి. కోత్వాల్ మహాశయ, మహారాజా రామకృష్ణ పండితులు ఇంకా మహామంత్రి తిమ్మరసు గురించి ఏదైనా సమాచారం ఉందా? మహారాజా, మహామంత్రి గారు సైనికులతో కలిసి 30 ఏనుగుల పొడవు ఇంకా 5 ఏనుగుల వెడల్పు ఉండే మర్రి చెట్టును వెతకడానికి వెళ్లారు. ఇక రామకృష్ణ పండితుల వారి గురించి నాకు ఏ సమాచారమూ తెలియదు. మీరు కోత్వాల్ కదా, మీకు సమాచారం తెలిసే ఉండాలి కదా. రామకృష్ణ పండితుల గురించి ఏ సమాచారము లేదా? అయినా మహామంత్రి గారు ఇప్పటి వరకు మర్రి చెట్టు యొక్క కర్రలు వెతుకుతూనే ఉన్నారా? అంటే దీనికి అర్థం అనుష్ఠానం కూడా జరిగి ఉండదు. మహారాజా, రామకృష్ణ పండితులు నిన్న వెళ్లడం అయితే వెళ్లారు బాబా, కాలభైలుతో పాటు అనుష్ఠానం చేయడానికి. నేను నిన్న స్వయంగా వారికి ఆఖరి వీడ్కోలు పలకడానికి వెళ్ళాను. కానీ గురుదేవా, మర్రి చెట్టు యొక్క కర్రలు దొరకనప్పుడు అనుష్ఠానం ఎలా జరుగుంటుంది? మహారాజా, బాబా కాలుభైలు యొక్క కాలభైలు ఉద్దేశంలో అనుష్ఠానం చేయడం చాలా ముఖ్యం. అందుకే ఆయన కర్రలు లేకుండానే అనుష్ఠానం చేయడానికి వెళ్లిపోయారు. కర్రలు లేకుండానే అనుష్ఠానమా? అవును మహారాజా. హ్మ్.